హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ యూట్యూబ్ ఛానల్ జీకే ఆర్ట్ కాలేజ్. నా పేరు కృష్ణ. నేను ఈరోజు మీకు డ్రాయింగ్ వేసేది ఎన్ఆర్ఏ ఫాల్గోస్ మోని యొక్క డ్రాయింగ్ అయితే నేను వేయడం జరిగింది. ఈ వేసవి సెలవుల్లో బయటకు పోయి క్రికెట్ ఆడుతున్నారు కదా ఫ్రెండ్స్, అలాగే వేరే గేమ్స్ గిట్ట ఆడుతున్నారు కదా. దాంతోపాటుగా ఈ డ్రాయింగ్ క్లాస్ గిట్ట చూశారనుకో, ఒక 9 మినిట్స్ డ్రాయింగ్ క్లాస్ చూశారంటే మీకే డ్రాయింగ్ ఎలా వేయాలి అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలాగే మీకు ఈరోజు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనకు సబ్జెక్టులు ఒక 5, 6, 7 ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందుట్లో మనకు ఒక 4, 2, 3 ఇంట్రెస్ట్ ఉంటాయి బాగా. అందుట్లో ఇది ఒకటి డ్రాయింగ్ క్లాస్ అనుకోండి. డ్రాయింగ్ గిట్టంగా ఎలా వేయాలి, ఎలా డ్రాయింగ్ వేస్తే ఏ నుంచి షేడింగ్ చేయాలి, ఏ నుంచి స్టార్ట్ చేయాలి అనేది మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. మీరు డ్రాయింగ్ క్లాస్ కనుక చేశారంటే మీకే స్టెప్ బై స్టెప్గా ఎలా వేయాలి డ్రాయింగ్, ఫేస్ రీడింగ్ అనేది మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డ్రాయింగ్ ఎలా ఉంది, మై పెన్ డ్రాయింగ్ బాగుందా బాగాలేదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అని 2 వీడియోలు నేను అడిగిన ఫ్రెండ్స్. మీరు రిప్లై చెప్పలేదు, కామెంట్ చేయలేకపోయారు. అలాగే నేను పోయిన వీడియోకి ఒక 50 లైకులు రావాలని అనుకున్నాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం 10 లైకులు ఇట్లా రాలేదు ఫ్రెండ్స్. ఒక 5 లైకులు ఇచ్చేసారు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా డ్రాయింగ్ ఎలా ఉంది, బాగాలేదంటే నేను ఇంకా కొంచెం డిఫరెంట్గా మార్చుకుంటాను ఫ్రెండ్స్. ఏమన్నా మిస్టేక్ అవుతుందా నా డ్రాయింగ్ చెప్పండి ఫ్రెండ్స్. ఏడ మిస్టేక్ అవుతుంది అనేది నాకు చెప్తే నేను దాన్ని సరి చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోకి మ్యాక్సిమం ఒక 20 లైక్లన్నీ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఎందుకంటే నేనే తగ్గించిన, మరి మీరు లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు, ఎలా ఉందో చెప్పడం లేదు. నెక్స్ట్ ఏ డ్రాయింగ్ వేయాలనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తలేరు. చూస్తున్నారు కానీ ఏం రిప్లై లేదు ఫ్రెండ్స్. లైక్ లేదు, కామెంట్ లేదు ఫ్రెండ్స్. చూస్తున్నారు అంతే. లాస్ట్ వరకు చూసి నాకు డ్రాయింగ్ గురించి కొంచెం చెప్తే నాకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. మీరు నా డ్రాయింగ్ బాగుందా బాగాలేదా అనేది నాకు కూడా ఒక పర్సంటేజ్ ఇస్తే అర్థమవుతుంది. 100కు 19%, 70, 80, 60, 50 అని 100కు ఎంత పర్సంటేజ్ వస్తే అంత అని నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను నీట్గా అర్థం చేసుకుంటాను. ఇప్పుడైతే నేను మౌని యొక్క డ్రాయింగ్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూడవచ్చు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్గా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏది గీయాలి, కళ్ళు, తర్వాతకు ముక్కు, ఆ తర్వాత నోరు, ఆ తర్వాత ఫేస్ కటింగ్, తర్వాత హెయిర్, ఆ తర్వాత డ్రెస్, ఆ తర్వాత మైక్, ఆ తర్వాత హ్యాండ్స్, అట్లా ఆ తర్వాత షేడింగ్, అలా అలా స్టెప్ బై స్టెప్గా గీసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. నా దగ్గర అయితే నేను ఓన్లీ పెన్ ఒకటి యూజ్ చేసిన, ఒక్కసారిగా పెన్సిల్ యూజ్ చేసిన అంతే. అదే నటరాజ్ పెన్సిల్ యూజ్ చేసిన ఫ్రెండ్స్. షేడింగ్ అంటే ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. షేడింగ్ బాగుందా బాగాలేదా. అలాగే నా లాంగ్ వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ప్లీజ్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి విషయం చెప్పాలి ఫ్రెండ్స్, నేను స్టార్టింగ్ నుంచెల్లే ఫేస్ రీడింగ్స్ అనేటివి వేసాను ఫ్రెండ్స్. నేను ఫేస్ రీడింగ్ డ్రాయింగ్స్ వేసాను పెన్ తోటి, అది గుట్టంగా పెన్సిల్ యూజ్ చేయలేదు. నా ఫేస్ రీడింగ్ డ్రాయింగ్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఫాలోవర్స్ ఇటంగా చాలామంది నాకు కామెంట్ చేశారు, వాళ్ళ ఫేస్ కట్లు ఇటంగా ఫేస్ రీడింగ్ డ్రాయింగ్ వేసిమని. వాళ్ళ ఫోటోలు ఇట్లా నేను వేసి ఇచ్చాను ఫ్రెండ్స్. కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో చూడండి, వాళ్ళ ఇటంగా వేసాను. మీకు గిట్ట ఎవరిదైనా కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో చేస్తాను మీది. మీరు ఎవరన్నా డ్రాయింగ్ వేయించుకోవాలని అనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా డ్రాయింగ్ వేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్.